ఫిబ్రవరి 4వ తేదీ బెంగళూరులో ఆఫ్లైన్ క్లాస్ అనేది ఉంటుంది. ఈ క్లాస్లో నిగూఢ శక్తికి సంబంధించిన 5 విధానాలని మీ దగ్గర అప్లై చేయించడం జరుగుతుంది. ప్రాక్టికల్స్ ఎక్కువగా ఉంటాయి. టాపిక్లోకి వచ్చినట్లయితే ఫస్ట్, సమాజాన్ని పూర్తిగా పక్కన పెట్టండి. ఈ సమాజం చాలా డేంజర్. ఎందుకంటే ట్రాఫిక్ అనేది ఉంటుంది. ట్రాఫిక్లో మీరు ఎంత చక్కగా కార్ తీసుకొని వెళ్తూ ఉన్నా ఇంకొకరు కూడా చక్కగా డ్రైవింగ్ చేస్తేనే ఏమీ కాకుండా వెళ్ళిపోతూ ఉంటారు. మీరు ఎప్పుడైతే ఆకర్షణ సిద్ధాంతాన్ని ఆచరిస్తూ ఉన్నారో అప్పుడు కొంతమంది సహవాసాన్ని పూర్తిగా పక్కన పెట్టండి. మీ సక్సెస్ని సొంత మనుషులు తప్ప మిగిలిన వాళ్ళు అంత గట్టిగా ఆస్వాదించలేరు. వాట్సాప్ స్టేటస్లో కూడా చాలామంది బలంగా పెడుతూ ఉంటారు. అక్కడికి వెళ్ళాం, ఇక్కడికి వెళ్ళాం, ఇలా అలా ఫోజులు పెడుతూ ఉంటారు. బాగుంటుంది, కానీ వాటిని చూసి ప్రతి మనిషి కుళ్ళే వాళ్ళే తప్ప ఆనందించే వాళ్ళు ఉండరు. కొంతమంది ఏమంటే స్ట్రాంగ్గా తయారైపోయి మా నిగూఢ శక్తి క్లాసెస్ ఇలా చేసి వీక్గా కాకుండా స్ట్రాంగ్గా తయారైపోయి నా లైఫ్ నాదే, నేను ఎంజాయ్ చేస్తా, నీకేమైనా ఇబ్బంది పెడుతున్నానా? లేదు కదా, ఎవరికి ఇబ్బంది పెట్టకుండా నా లైఫ్ నేను లీడ్ చేస్తున్నా అని వాట్సాప్ స్టేటస్ని ధైర్యంగా పెడుతూ ఉంటారు. మా రిలేటివ్స్లోనే ఒక ఆమె అడిగింది, ఇలా వాట్సాప్ స్టేటస్లో అవి పెడితే చిన్నపిల్లలకి అనారోగ్య సమస్యలు వస్తాయి, కాబట్టి మేము స్టేటస్ పెట్టడం మానేసాము అనేది. దిష్టి అనేది ఒక మనిషి ధైర్యంగా ఉంటే తగలదు, ఆరా పవర్ ఎక్కువగా ఉంటే ఏమీ కాదు. ఎవరైతే థాట్స్ రిలీజ్ చేస్తుంటారో వాళ్ళకి తిరిగి వెళ్ళిపోతాయి. కాబట్టి ప్రపంచాన్ని లైట్గా తీసుకోండి. వాళ్ళేమో అనుకుంటారు, వీళ్ళేమో అనుకుంటారు అన్నటువంటి ఆలోచనలు మైండ్లో పెట్టుకున్నారంటే వాళ్ళు ఏదనుకుంటే అది అనుకుంటున్న వ్యక్తి మీద ప్రభావం చూపిస్తుంది. నువ్వు ఎన్నైనా అనుకో, నువ్వు కావాలంటే తిట్టుకో, నాకేమీ కాదు అన్నటువంటి ఆలోచనలు కనుక మైండ్లో ఉన్నాయంటే దిష్టి తగలదు. ఒకవేళ దిష్టి తగిలినప్పటికీ చాలా సునాయాసంగా ఆ నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపించేయచ్చు. ఎన్నో సీక్రెట్స్ ఉన్నాయి, వాటన్నింటినీ తెలుసుకుంటే దిష్టిలు అట్లాంటివి ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, వెళ్ళిపోతూ ఉండొచ్చు. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఉంటారు, అందరికీ దిష్టి తగులుతుందా అంటే ఒక్కొక్కసారి అలా డౌన్ అయ్యి మళ్ళీ ఉన్నత స్థితికి వెళ్ళిన వాళ్ళు ఎంతోమంది కనిపిస్తారు. చిన్న చిన్న టెక్నిక్స్ ఆచరిస్తే కనుక అయిపోతాయి. కాబట్టి ఈ రోజు నుంచి మీరేం చేయాలంటే సమాజాన్ని పూర్తిగా పక్కన పెట్టండి. నీ లక్ష్యాల కోసం నిన్ను మోటివేట్ చేస్తున్న వాడెవడైనా ఉన్నాడా, వాడితో మాత్రమే సహవాసం చెయ్యండి ఈ రోజు నుంచి. ఇంట్లో వాళ్ళు, బంధువులు ఎవరైనా సరే మీ లక్ష్యాలకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారా? కొంతమంది ఇండ్లల్లో కొంతమంది తండ్రులు చెప్తూ ఉంటారు, నేను నా చెవులారా విన్నాను, నా కొడుకు జీవితాన్ని నాశనం చేసేస్తాను, నేను నా వంశానికి చెడ్డ పేరు తెప్పించి చచ్చిపోతా అని కొంతమంది అంటూ ఉన్నారు. విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. ఏమైనా చేసుకొనియండి. ఒంటరిగా పుట్టారు, ఒంటరిగా చేస్తారు. కొంతమంది పిల్లలు కూడా తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమాల్లో ఇలా పంపించేస్తూ ఉంటారు. ఆ వృద్ధులు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఇదే. ఒంటరిగా పుట్టారు, ఒంటరిగా చచ్చిపోతారు. ఈ బంధువులందరూ కూడా, ఈ రిలేటివ్స్ అందరూ కూడా ఇలా వచ్చి ఇలా వెళ్ళే వాళ్ళు అంతే. ఎక్కువ రోజులు ఉండేది ఎవరు అంటే మీతో మీరే. అలాంటప్పుడు సమాజాన్ని పూర్తిగా పక్కన పెట్టి తీరాల్సిందే. పక్కన పెట్టి చూడండి, సక్సెస్ మీ పాదాల చెంత చేరుతుంది. మనశ్శాంతి మిమ్మల్ని అంటి పెట్టుకొని ఉంటుంది, ఎక్కడికి పోదు. ప్రతి క్షణం, ప్రతి నిమిషం మీరు మనశ్శాంతితో జీవిస్తారు. ఏదో తెలియని బ్రహ్మానందం ఒకటి మిమ్మల్ని వెంటాడుతూ వస్తూ ఉంటుంది. మీతో మీరు గనక ప్రతిరోజు సహవాసం చేయగలిగితే. ఇదే విషయాన్ని స్వామి వివేకానంద కూడా చెప్తారు. 10 నిమిషాలు ఒక రోజులో మీతో మీరు మాట్లాడుకోకపోతే ఈ ప్రపంచంలో ఉన్న ఒక గొప్ప వ్యక్తితో సహవాసాన్ని చెయ్యడం మిస్ అయిపోతారు అంటారు స్వామి వివేకానంద. ఈ ప్రపంచంలో ఒక గొప్ప వ్యక్తి ఎవరు అంటే మీకు మీరే, అంతే. ఎవ్వడు పెద్ద హీరో కాదు. వాళ్ళ లైఫ్లో కూడా వాళ్ళకి కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. పైకి చెప్పుకోకుండా కొంతమందికి పైల్స్ ప్రాబ్లమే ఉండొచ్చు, కానీ వాటిని కవర్ చేస్తూ ఇలా అలా కూర్చుంటూ ఉంటారు. అది బాధే కదా, పాపం బాధ పెడుతోంది కదా, ఆ బాధని కవర్ చేస్తూ ఉంటారు. అలా ప్రతిరోజు కూడా ప్రతి మనిషి కూడా సఫర్ అవుతూ ఉండొచ్చు, కానీ పైకి బాగా కనిపిస్తూ ఉండొచ్చు. దాన్ని పట్టుకొని మీరు మాత్రం మోసపోకండి. మీ లైఫ్ మీదే,
మీ హ్యాపీనెస్ మీదే, ఎవరితో పోలికలు వద్దు, ఎవరితో కూడా పోటీ కూడా పడొద్దు. మీతో మీరు పోటీ పడండి, మీతో మీరు సహవాసం చేయండి. బ్రహ్మానందం అనేది మిమ్మల్ని వెంటాడుతూ వస్తుంది. కలుద్దాం, ఫిబ్రవరి క్లాస్లో కలుద్దాం. ఎన్నో ప్రాక్టికల్స్ మీ దగ్గర చేయిస్తాను. మనసు ఇంకా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇది కదా అసలైన జీవితం అనేది మీకు స్పష్టంగా అర్థమవుతుంది. కలుద్దాం. థ్యాంక్ యూ.